గట్టిగా చెప్పడంతో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ది సెన్సేషనల్ వన్ అండ్ ఓన్లీ ఎస్ఎస్ తమన్ గారు. చాలా సంతోషం. ముందరే చెప్పాం, ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనే చెప్పాను అనంతపూర్ వచ్చి సక్సెస్ సెలబ్రేషన్ చేసుకుంటామని. చెప్పాం, కొట్టాం, వచ్చాం. నాకు ఎవ్రీ సినిమా ఒక 10th ఎగ్జామ్ లాగా బాలయ్య గారికి ఎలా చేయడం అంటే నాకు మాత్రం కాదు, అంటే నేను ఓన్ చేసుకోవడం కాదు, నా డైరెక్టర్స్ కూడా అంతే ప్రేమిస్తున్నారు. అది అఖండాలో కానీ, వీరసింహారెడ్డిలో కానీ, దాని తర్వాత భగవంత్ కేసరిలో కానీ, సో దాని తర్వాత ఇప్పుడు డాకు మహారాజులో కానీ, మళ్ళీ రేపు అఖండ 2లో కానీ నాకు తెలుస్తోంది. అంటే డాకు మహారాజ్ తీసుకొచ్చి ఇక్కడ ఆపింది, అఖండ 2 ఏం చేస్తుందో నాకు తెలుస్తోంది. అసలు మామూలుగా ఉండదు. మీరు ముందరే ప్రిపేర్ అవ్వండి, అయిపోండి. మామూలు కసిగా లేడు అక్కడ బోయపాటి గారు, అసలు మామూలు కసిగా లేడు. ఇంటర్వెల్కే ఇచ్చేయచ్చు, మొత్తం డబ్బు ఇచ్చేయచ్చు. అంటే సెకండ్ హాఫ్ మనం మనకి ఇంకా అడిషనల్ ఇదన్నమాట. సో ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నాం, ఎలా ఆ సినిమాకి ఎలా అంటే చదువుకుంటున్నాం ఇప్పుడే. ఆ 10th ఎగ్జామ్ ఎలా చేయాలని, అది ఇంకో 10th ఎగ్జామ్, మేబీ 12th అవ్వచ్చేమో. సో అది మాకు బాలయ్య గారు అంటే అంత గుండెల్లో అంత మాకు ప్రేమ, మర్యాద, ఇంకేం చెప్పగలను అని చెప్పేసి మా నాన్న లాంటి వారు ఆయన అంత బ్లెస్ చేస్తున్నారు ఎవ్రీ టైం. మీరందరూ ఈరోజు ఓన్ చేసుకుంటున్నారు, అది నాకు చాలా సంతోషంగా ఉంది. సిగ్గుతో నవ్వలేకుండా చచ్చిపోతున్నాను, నోరంతా నొప్పిగా ఉంది. నిన్న భువనేశ్వరి గారు కూడా అనేసారు, అసలు నాకు నిజంగా అసలు ఇంకా అన్ని హుడ్డీలే వేసుకోలేమో, తల కూడా దాచుకునే హుడ్డీలు కూడా వేసుకోలేమో. బికాస్ ఇంకా ఎంత జాగ్రత్తగా పనిచేయాలని చూస్తాను. ఆల్వేస్ ఇట్ విల్ బీ దట్ సూపర్ బెస్ట్. నేను మా టీంకి అంటే బాలయ్య గారు చూస్తే ఆ ఎనర్జీ వచ్చేస్తాం. అది ఎక్కడి నుంచి ఆ శివుడు పంపిస్తున్నాడో ఏంటో నాకు తెలీదు. ఇట్స్ కమింగ్, ఆ ఎనర్జీ ఆటోమేటిక్గా దిగుతోంది. అది ఇట్స్ కమింగ్. అది స్పీకర్లు పేలుతున్నాయి, పేలుతున్నాయి, అది నాకు అర్థం కావట్లేదు. సో అది కూడా జరుగుతుంది. ఈరోజు ఆ క్యూట్గా వాడు కూడా స్పీకర్ చాలు బ్రో, ఇంకేం పేలదు, పట్టుకోవద్దు, నువ్వు ఏం పడదు. పాపం 1 అవర్గా ఆ స్పీకర్ పట్టుకునే నుంచున్నాడు, పడదులే చూడు ఇంకా పట్టుకుంటున్నాడు, వదిలేరా రే. అక్కడ అది ఫోటో తీసి ఇప్పుడు బాబీ ట్వీట్ కూడా పెట్టాడు. శ్రేయస్ మీడియా దీనికి కూడా ఒక మనిషిని తీసుకొచ్చారా మీరు హైదరాబాద్ నుంచి? హ్యాట్స్ ఆఫ్ బ్రదర్. ఓ స్పీకర్ పట్టుకోవడానికి కూడా ఒక మనిషిని తెచ్చారు, చాలా థ్యాంక్ యూ. అంత నమ్మకం మన పైన డెఫినెట్గా పడతాయి. సో ఇప్పుడు ఈ మనిషి వెనకాల ఒక మ్యూజికల్ జర్నీ కూడా ఉంది. ఏ పాట అయినా తనకి విజిల్లో రాపోతే ఆ పాట ట్యూన్ ఓకే చేయడు, తను విజిల్లో పాడుకోవాలి. అది ఏ పాట అయినా సరే అది విజిల్లో పాడుకుని వెళ్తాడు. ఆ విజిల్లో అతను పాడాడంటే ఆహో డైరెక్టర్ ఓకే చెప్పేశాడు. ఇప్పుడు ఆ డైరెక్టర్ బాబీని పైనకి పిలుస్తున్నాను, బాబీ పైకి రా, చిన్ని సాంగ్ విజిల్లో వాయిస్తానన్నా అని నన్ను 1 monthగా నన్ను చంపేస్తున్నాడు. రా ఒకసారి, నేను పియానో వాయిస్తాను, నువ్వు విజిల్లో పాడు చిన్ని సాంగ్. ఇంతేనా బాబీ కోసం? ఇంతేనా? ఇంకా సౌండ్ రావాలి కదా. నువ్వేమో చెప్పమన్నావు అన్నీ చెప్పేశాను. అంటే నీ స్క్రిప్ట్ని ఫాలో అయినా లేదా? హ్యాపీయా? నేను రాయల్ స్క్రిప్ట్ని ఫాలో అవుతున్నావు, అదే చాలా ప్రమాదంగా. బాబీ ఎక్కడైనా షూటింగ్ హీరో గారు లేకపోతే లేదు స్కెడ్యూల్లో, బాబీ గారు హీరో అనుకుంటారు ఆ లొకేషన్లో. హీరో గారు ఏంటి ఇంత, ఆయనే డైరెక్షన్ చేస్తున్నాడు, ఆయనే యాక్ట్ చేస్తున్నాడు, అతనే కెమెరా పెడుతున్నాడు. నీ గ్లామర్ ఎట్లా ఉంటుంది? నీ గ్లామర్ కోసం చెప్తున్నాను. అనే మీరు చెప్పారు కదా, బాలయ్య గారు చెప్పారు కదా, బాలయ్య గారే అప్రూవ్ చేశారు. ఆయన ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నారంట ఒక సినిమా. సరే విజిల్లో చిన్ని ఓకే. ఈ మైక్ బా ప్రిపేర్ చేయాలి కదా. అన్నయ్య ఫస్ట్ ఫిలిం మీతో స్టార్ట్ అయింది డిక్టేటర్తో. దాంట్లో ఒక ఘన 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 ఆంధ్ర తెలంగాణ రాయలసీమ అంటే కడప
అన్ని పేర్లు ఉండే ఒక ఊరు పాట ఒకటి ఉంది. అది మీరు నాకు ఇప్పుడు వచ్చి స్టేజ్లో పర్ఫామ్ చేస్తే మా జనాలందరూ హ్యాపీ అవుతారండి. మీరు తప్పకుండా ఇప్పుడు స్టేజ్లో రావాలి. జై బాలయ్య. జై బాలయ్య. సౌండ్ సరిపోలే, అంతేనా? ముందు శుద్ధి చేసుకుంటే వాక్ శుద్ధి. నందమూరి తమను, ఎన్బికే తమన్, నీ కోసం పాడుతున్నానే. రెడీ, తొందరగా. ఇదేంటిది? గణ 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 ఆంధ్ర తెలంగాణ అదిరే సూపర్ డూపర్ జోడి మందేలే. ధన 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 కన్నులైనా నిన్ను నన్ను చూసే జనం విసులు కొట్టాలే. అన్ని సెంటర్లు చేస్తారు కబ్జా. అరే నీ స్టైల్ కు ఫ్లాట్ అయిపోయా, పిచ్చ ఫ్యాన్ అయిపోయా నేను. జాను నా జాను జిగర్ జాను, నీ జవానికి జిందాబాదే కొడతాను. నీ పొట్టి పొట్టి కౌను నన్ను కొట్టి రమ్మంటేను, నే సయాదకు సరదా సరదా పడతాను. తరుపుటి నేను, నీ చక్కెర పడి నేను, నూతన అంటే తందా నాన్న అంటాను. ఏ పిందాసుగా నేను అందాలే పట్టిస్తాను, నా ముద్దులతో మిట్ట పానే కడతాను. గణ 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 ఆంధ్ర తెలంగాణ అదిరే సూపర్ సూపర్ జోడి మందేలే. ధన 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 గడప కన్నులైనా నిన్ను నన్ను చూసి జనం ఎదురు కొట్టాలే. అరే వెలిగే మతాబుని మెరిసే ముస్తాబిని దాచే నీలే లేదమ్మో. ఇలా గోరా చంపండుని నీ నడుము వెండిని చూస్తూ ఆగే కటువ పూల నేలదు పెట్టేసాక మెట్ట, నువ్వు బహాటంగా దోచేసుకో బంతి పూల బుట్ట. నువ్వు వేస్తాపుంటే లొట్టల్ ఎరుపెక్కే బుగా సొట్టల్, కనుకే కమిటయ్యాను జాను జిగర జాను, నీ జవానికి జిందాబాదే కొడతాను. నీ పొట్టి పొట్టి కౌను నన్ను కొట్టి రమ్మంటేను, నీ ఉదయానికి సరదా సరదా పడతాను. తరుపుటి నేను, నీ చక్కెర పడి నేను, నూతన అంటే తందా నాన్న అంటాను. ఏ బిందాసుగా నేను అందాలే పట్టిస్తాను, నా ముద్దులతో మీఠా పానే కడతాను. అరే గంజాయి మత్తులా జింజర్ షర్బత్తులా అమ్మో అమ్మో నచ్చావే. ఇలా చేతికి తాయెత్తులా ఒంటికి యావత్తులా పిల్ల తయ్యారయ్యావే. నన్ను మిఠాయిలా మింగేస్తావే మటన్లోకి దించి, ఇక సున్నామిలా చుట్టోసుకోసి గోయకు తెంచి, ఆ ఇంచి గించి గించి ఫుల్ చిట్టేలో నా ముంచి, నీకే ఇచ్చేస్తాను నా జాను జిగర్ జాను, నీ జమానికి జిందాబాదే కొడతాను. నీ పొట్టి పొట్టి గౌను గంకొట్టి రమ్మంటేను, సరదా సరదా పడతాను. తరుపుటి నేను, నీ చక్కెర పడి నేను, నూతన అంటే తందా నాన్న అంటాను. ఏ బిందాసుగా నేను అందాలే పట్టిస్తాను, నా ముద్దులతో మీఠా పానే కడతాను. గణ 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 ఆంధ్ర తెలంగాణ అదిరే సూపర్ డూపర్ జోడి మందేలే. ధన 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 కడప కన్నులైనా
నిన్ను నన్ను చూసే జనం విధులు కొట్టారే. Oh my God! Jai Balaya! What energy! God of masses, man of masses, Nandamuri Nata Simham, multi-talented, the one and only NBK. What energy! ఆహా బాలయ్య బాబు గారు మజాక పాటతో ఒక్కసారి అనంతపూర్ అంతా దద్దరిల్లిపోయింది. గట్టిగా చప్పట్లు బాలయ్య బాబు గారికి. ఎస్, థ్యాంక్ యూ బాలయ్య గారు, థ్యాంక్ యూ తమన్ గారు, థ్యాంక్స్ టు ఆల్ ద బ్యూటిఫుల్ సింగర్స్ ఆన్ ద స్టేజ్. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనము ఈ సక్సెస్ ఈవెంట్ ని కంటిన్యూ చేయాలి. సింగర్స్ అందరికీ థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు ఫర్ ది బ్యూటిఫుల్ ఎస్ఎస్ తమన్ గారు అండ్ టీమ్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ది వెరీ బ్యూటిఫుల్ శ్రద్ధ శ్రీనాథ్ గారిని స్టేజ్ మీదకి పిలిచేస్తాం. లెట్స్ వెల్కమ్ శ్రద్ధ. అనంతపురం ప్రజలకి, మన అందరి ఫేవరెట్ నందమూరి బాలకృష్ణ గారి అభిమానులకి నా నమస్కారం. అందరూ బాగున్నారా? బాగే ఉంటారు. ఇక్కడ ఉన్నారు